నేను మ్యారేజ్ చేసుకున్న ఒక 3 సంవత్సరాల వరకు నా భార్య నాతో మంచిగా ఉన్నది సార్. 3 సంవత్సరాల తర్వాత ఆమెకు ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చింది సార్. ఆర్టీసీ కండక్టర్. అదే డిపోలో పనిచేసే రాఘు అనే వ్యక్తి మేడం క్యాండిడేట్ స్కూల్ పిల్లలకు బస్ పాస్ ఇస్తాడు మేడం. ఆయనతోటి అక్రమ సంబంధం ఉంది మేడం. అంటే ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతుందా, లేట్లుగా వస్తుందా, ఏంటి మీ డౌట్స్ ఎట్లా క్లారిటీ అయింది? మేడం డ్యూటీ అంటే మేడం ఒక రోజు డ్యూటీ ఉంటే ఒక రోజు ఇంకా ఉంటుంది మేడం, ఆఫ్ ఉంటుంది. కానీ వారం దాకా అటు వెళ్ళిపోతుంది. సో మీకు 7 years బ్యాక్ ఎలా తెలిసింది ఈ అమ్మాయికి పలానా వ్యక్తితో ఎవిడెన్స్గా? ఇట్లా వీళ్ళు చెప్పిన తర్వాత నేను అక్కడ 2 మనుషులు పెట్టినాను డ్రైవర్లని. వాళ్ళు నాకు చూపించింది సరే అని చెప్పేసి పట్టుకున్నాను మేడం. పట్టుకొని కొట్టిన చూపించమని చెప్పేసి అంటే ఆ రూమ్ దగ్గరికి పోయినా మేడం. దానిలో రావాలంటే ఒక ఉన్నాడు, ఆయన ఇంకో మహేంద్ర అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు ఉన్నాడు మేడం. ఒప్పుకుందా నాకు అక్రమ సంబంధం ఉంది పలానా రవి అనే వ్యక్తితో అని? ఒప్పుకుంది మేడం. పెళ్ళే 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఉంచుకొని వాళ్ళ కాపురం నాశనం చేస్తున్నట్టే మీ కుటుంబం. ఇప్పుడు మీరిద్దరు కాదు, మీ 2 పిల్లలు ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. వాడేంటి పెళ్ళైనోడా? పెళ్లి కాలే, బ్యాచులర్ మేడం. బ్యాచులర్. ఆంటీ దొరికింది వాడుతున్నాడు. నువ్వంటే భర్తవి తెలిసి తెలియక ఊరుకుంటున్నావు. ఉంచుకున్నవాడు ఊరుకోడు కదా, రవి ఊరుకోడు కదా ఇంకొక సర్పంచ్ని ఉంచుకుంటే. ఇవ్వలే వాళ్ళకి తెలియదు మేడం, ఎక్కడెక్కడనే వచ్చిన తర్వాత నేను ఇట్లా సంగతి అని చెప్పేసి స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ తిట్టింది. తిట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేలోపే మేడం నాకు తెలియకుండా వాళ్ళ పెద్దమ్మ అన్నం పెట్టింది. నేను తింటా అని చెప్పి ఇట్లా కూర్చున్నా, ఆడ కారేసుకొని వచ్చిండు, ఎక్కించి వెళ్ళిపోయింది. మీరు పట్టుకోవడం వల్ల మీకు జరిగిన లాస్ ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయింది, పిల్లలకి తల్లి లేదు, మీకు భార్య లేదు, ఎదురు ఒక కేసు. తప్ప ఆవిడే చేసింది, పనిష్మెంట్ మీకు. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి మేడం మళ్ళీ నాకు ఇంటికి దగ్గరనే మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నాను మేడం. మీ మీద కేసు వేసినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు సార్? నా దగ్గర ఉన్నాను. ఇప్పటికి మీ దగ్గరే ఉన్నారా? ఇప్పుడు అనాథ హాస్టల్ ఏం చేసింది మేడం. ఏంటమ్మా, ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి నీ సమస్య? సార్ నాది జిన్నారం సార్. నాది పేరేంది సార్? నా పేరు బానయ్య. ఏం చేస్తావు? నేను డ్రైవర్ చేస్తాను సార్. డ్రైవర్? ఏం డ్రైవర్? అన్నీ నడిపిస్తాను. అన్నీ నడిపిస్తాను. ఏం సమస్య ఏంటి సార్? నా భార్య సమస్య సార్. ఏమైంది సార్? నా మ్యారేజ్ ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్. ఎన్నేళ్ళు? 20 సంవత్సరాలు దాకా అవుతుంది. 20? అవును సార్. మీ వయసు ఎంత? నా 40 ఉంటుంది సార్. 40. ఓకే సార్. తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న ఒక 3 సంవత్సరాల వరకు నా భార్య నాతో మంచిగా ఉన్నది సార్. 3 సంవత్సరాల తర్వాత ఆమెకు ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చింది సార్. ఆర్టీసీ కండక్టర్ సార్. జాబ్ వచ్చిన తర్వాత డ్యూటీకి పోతుందని చెప్పేసి వారం 10 రోజుల కట్టి వెళ్ళిపోతుండే సార్. నాకు అక్కడ వాళ్ళు తెలిసిన సార్ మీకు 2 పాపలు మేడం. 2 అమ్మాయిలు. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? నేను జన్నారం ఉంటాను మేడం. ఆవిడ కూడా అక్కడే కదా, అంటే సర్వీస్ కానీ అవన్నీ అక్కడేనా? ఊట్టూరు డిపో, ఊట్టూరు మేడం. ఊట్టూరు. ఓకే. పిల్లల ముందు 3 ఏళ్ళని పుట్టినా సార్? పిల్లలు ఎప్పుడు పుట్టాను? పిల్లలు 3 సంవత్సరాల తర్వాతనే 2 పాపలు పుట్టింది సార్. 3 ఏళ్ళ తర్వాత సార్. ఉద్యోగం వచ్చినాక, ఆమెకు ఉద్యోగం వచ్చినాక ఇక అప్పటి నుంచి సార్ సంవత్సరానికి కొన్ని ఇట్లా మార్చేసుకుంటా వస్తుంది సార్. నాకు ఫస్ట్ పాప పుట్టిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. నాకు డిపో నుంచి వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు నాకు. ఏమని? అరే కొద్దిగా జాగ్రత్త, నా భార్య పేరు పద్మ సార్ మేడం. అరే తమ్మి కొంచెం జాగ్రత్త, మరి నీ భార్య కొంచెం ఎట్లా వేరే విధంగా అట్లా ఇది చేస్తుంది అని చెప్పేసి అంటే నాకు పూర్తి విషయం ఏం చెప్పలేదు మేడం. ఇట్లా చెప్పగానే నాకు కలుపు అనిపించింది. అయ్యో ఇట్లా చెప్పి మరి ఇంకా నాకు పూర్తి. మరి ఫోన్ చేసి చెప్పారు ఏంటి అని? ఏమని చెప్పారు? వేరే విధంగా అంటే వేరే ఫోన్లు మాట్లాడుతుందా, లేకపోతే వేరే డ్రైవర్లతో వేరుగా ఉంటుందా, లేకపోతే వేరే ఆమె ప్రవర్తన వేరే ఉందని చెప్పేసి వేరే దోస్తాన్ని చేయబట్టి వాళ్ళు చూసి జాగ్రత్త అని చెప్పింది అంతే మేడం. నాకు అన్నాక నాకు ఇక స్టార్ట్ అయింది అప్పటికి వెళ్ళి. అంతకుముందు మేడం నాకు మా ఊళ్ళో చెట్లు బాగుంటాయి, తాడి చెట్లు. ఒక్కటే గ్లాసు నేను తెల్లగల్లావాడిని. అటువంటిది మేడం ఇప్పుడు విపరీతమైన తావడైపోయింది. నాకు మనసులో పడతలేదు మేడం. ఎవరికి? మీకు? నాకు మేడం. ఒక చిన్న మాట విన్న దగ్గర మీరు ఇంకా తాగుడుకు అలవాటు పడిపోయారా? నిజాలో ఏంటో తెలుసుకోవాలి కదా. చూసినా మేడం. ఏం చూసారు? చెప్పిన తర్వాత సరే అని చెప్పి అప్పటికి వెళ్ళి కొంచెం అబ్జర్వేషన్లో మేడం ఉన్న తర్వాత డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి పోతుంది మేడం. డ్యూటీకి పోతున్నా అని చెప్పేసి పోతుంది.
పోయిన తర్వాత నేను అక్కడ డిపో సెక్రటరీ అని చెప్పేసి మురళి అని చెప్పి ఉండే మేడం. ఒక ఇద్దరిని డ్యూటీ దిగి పోతుందని చెప్పంటే ఎటు పోతుంది గమనించండి అని చెప్పేసి నేను చెప్పిన మేడం. ఓకే. చెప్పిన తర్వాత అదే డిపోలో పనిచేసే రాఘు అనే వ్యక్తి మేడం క్యాండిడేటు స్కూల్ పిల్లలకు బస్ పాసులు ఇస్తాడు మేడం. ఆయనతో అక్రమ సంబంధం ఉంది మేడం ఈవిడికా? ఈవిడకి. ఆ. ఇక వీళ్ళు ఫాలో చేస్తున్నారు మేడం. వీళ్ళు ఫాలో చేయంగా నేను జన్న 65 కిలోమీటర్స్ వస్తాను మేడం మంచిర్యాల కూడా మా ఊరికి. నేను ఆయన తప్పుడు నాకు కారు ఉండే మేడం. కారు వేసుకొని నేను మంచిగా వెళ్ళిపోయినా. పోయేసరికి ఇట్లా మొత్తం ఒక పెద్ద గేటు మేడం, బ్లాక్ గేటు. దాంట్లో 6 పోర్షన్స్ ఉన్నాయి మేడం. వీళ్ళు పరిచయం కాపడం వీళ్ళు డ్రైవర్లు అంటే అందరూ వాళ్ళు దూరంకి వెళ్ళి చూసారు. గేట్ లోపలికి కొంగు చూసారు మేడం. కానీ ఏ రూమ్లోకి పోయింది అనేసి నాకు చూడలేదు మేడం ఎవరు వాళ్ళు. సరే అని చెప్పేసి వీళ్ళు వచ్చిన తర్వాత మా బిడ్డ అని చెప్పిన తర్వాత ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ సార్? ఎంతకాలం అది? 10 ఏళ్ళ 15 ఏళ్ళ? లేదు మేడం 2017 డిసెంబర్ నెల మేడం ఇది కూడా. ఓకే, ఒక 7 years బ్యాక్ స్టోరీ మేడం. పోయిన తర్వాత మేడం నేను మళ్ళీ ప్రొద్దున డ్యూటీ ఎప్పుడు ఉంది కాక అని చెప్పేసి అంటే 5:15 అని చెప్పేసి నాకు చెప్పింది మేడం. ఆవిడ శాలరీ ఏం చేసేది? సాలరీ మామూలుగా అంటే ఇంటి ఖర్చులకి వాటికి వాడుకున్నాం. ఇద్దరు కలిపి ఏదైనా ప్రాపర్టీ ఏమైనా కొనుక్కున్నారా? ఏం కొనలేదు. ఏం కొనలేదు మేడం. వచ్చే డబ్బులు ఇద్దరివి ఇంటికి సరిపోయాయి. సరిపోయాయి. మీ డబ్బులు ఏం చేసేవాళ్ళు? మాకు కొన్ని అప్పులు లేవు మేడం. చిట్టీలు వేసేసి మళ్ళీ అప్పులు క్లియర్ చేసుకున్నాం మేడం. మా లవ్ మ్యారేజ్ మేడం అది. ఇక ఫస్ట్ నాకు పాప పుట్టినప్పుడు కాడికి వెళ్ళి నాకు ఇక అప్పులు స్టార్ట్ అయినాయి మేడం. అంటే మీరేం పెద్ద పని చేసేవాళ్ళు కాదు దీన్ని బట్టి. ఎందుకంటే మీ ఆవిడ 3 ఏళ్లకే ఫీల్డ్ లోకి వచ్చింది. తన శాలరీ కనీసం 15,000 20,000 అయితే వచ్చే ఉండే కదా అప్పట్లో. ఫస్ట్ 4,500 వచ్చింది మేడం. 4,500. మీరు ఒక 5,000 10,000 తీసుకెళ్లేవాళ్ళు కదా. అవును మేడం. మరి ఇంకా అప్పులతో పనే ఉంది. మీ నలుగురికి బతికేయడానికి సరిపోతుంది కదా. మేడం నా పెద్ద పాప పుట్టినప్పుడు మేడం ఆమెకు నరాలు మొత్తం పలిగిపోయినాయి మేడం. హెల్త్ ప్రాబ్లం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది. అవి తీర్చుకుంటూ వచ్చారు. డాక్టర్ గారు వరంగల్ రాస్తే అప్పుడు నాకు 70,000 అప్పు అయింది మేడం. ఓకే సార్. ఇక అప్పటికి వెళ్ళి పెరుక్కుంటూ పోతుంది మేడం అప్పు. వడ్డీలు చక్ర వడ్డీలు అనుకుంటా. అవును మేడం. నేను ఇక పొద్దున నైట్ మొత్తం అక్కడనే ఉన్నా మేడం. మీది లవ్ మ్యారేజ్ కదా, మీకు నిజంగానే మీ వైఫ్ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చిందా? నన్ను అపురూపంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇలాంటి తప్పు చేస్తుందా, వీళ్ళు ఏదో కుళ్ళుతో చెప్పారని మీకేం అనిపించలేదు? అంటే మేడం ఏమే పద్ధతులు కొంచెం వేరే ఉండే తేడా వచ్చేసింది. తేడా ఉండే మేడం. రియల్ అది మీకు అంటే ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతుందా, లేట్లుగా వస్తుందా, ఏంటి మీ డౌట్స్ ఎట్లా క్లారిటీ అయినాయి? మేడం డ్యూటీ అంటే మేడం ఒక రోజు డ్యూటీ ఉంటే ఒక రోజు ఇంకా ఉంటుంది మేడం, ఆఫ్ ఉంటుంది. కానీ వారం దాకా అటు వెళ్ళిపోతుండే. మరి పిల్లల్ని ఎవరు చూస్తారు? నేనే మేడం, నేను మా అమ్మనే. మీకు డ్యూటీలు ఉంటాయి కదా, మీరు ఏం డ్రైవర్ బస్సు ఏం బస్సు అది? బస్సులు అంటే అటు వారం పోయే బస్సులు ఉంటాయా? అందుకే ఆయనకి డౌట్ వచ్చింది. ఉండదు సార్. అక్కడ ఈ రాఘు అనే వ్యక్తికి అక్కడ రూమ్ ఊర్లో కదా బస్సు, ఊర్లో తిరిగేది కదా. డిపో వేరే డిపో మంచిర్యాల 65 కిలోమీటర్ మా ఊరికి డిపో ఉంటుంది సార్. అక్కడ పోయి అక్కడి నుంచి అటే పోయి వెళ్ళిపోతాం. అటు వెళ్ళిపోతుండే సార్. లేకపోతే నేను డైరీ సర్వీస్ చేయలేకపోతున్నాను, అక్కడే ఏదైనా రూమ్ తీసుకొని ఉంటాను అని అలా ఏమన్నా అనిందా? అట్లా లేదు. ఓకే సార్. సో మీకు 7 years బ్యాక్ ఎలా తెలిసింది ఈ అమ్మాయికి పలానా వ్యక్తితో ఎవిడెన్స్ గా? ఇట్లా వీళ్ళు చెప్పిన తర్వాత నేను అక్కడ 2 మనుషులు పెట్టిన డ్రైవర్లని. వాళ్ళు నాకు చూపించినాక నేను నైట్ మొత్తం అక్కడనే ఉన్నా. నైట్ మొత్తం అక్కడనే ఉండి ప్రొద్దున మళ్ళీ 5:15 డ్యూటీ ఉంది కదా మేడం, మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి అయితే పోయేటప్పుడు తీసుకపోయే డ్రెస్ వేరే ఉన్నది మేడం, ప్రొద్దున మళ్ళీ వచ్చే డ్రెస్ వేరే ఉన్నది. సరే అని చెప్పేసి పట్టుకున్నాను మేడం. పట్టుకొని కొట్టేసి ఎక్కడ నైట్ మొత్తం ఎక్కడ ఉంటాను నువ్వు చూపించమని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉంటున్నాను అని చెప్పాను. అది ఏ ఫ్రెండ్ అని చెప్పేసి అంటే ఆమె నా దోస్తు, నా క్లాస్లో ఉంటాడు. అన్ని అబద్ధాలే మేడం. సరే చూపించుకోవాలని చెప్పేసి అంటే ఆ ప్రొద్దున వాకింగ్కి వచ్చే వాళ్ళు వీళ్ళు కూడా ఏంది అని చెప్పంటే అట్లా వస్తాయి నా భార్య ఇది పలానా సంగతి అని చెప్పేసి అంటే దీని మరి అట్లా నువ్వు భర్త వేసాడు ఎట్లేదు అని చెప్పి వాళ్ళు కొంచెం అన్నారు. చూపించమని చెప్పేసి అంటే ఆ రూమ్ దగ్గరికి పోయినా మేడం. దాంట్లో రాఘవంతుడు ఒక ఉన్నాడు, ఆయన ఇంకో మహేంద్ర అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు ఉన్నాడు మేడం. అక్కడికి వెళ్ళి సరే మరి ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఎందుకని చెప్పేసి గంగావతిలో కొలువేల వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది మేడం. తీసుకొచ్చేసి ఆమెకు అప్పు చెప్పి ఇక మరి మీ బిడ్డ చేసిన పని గిది, వారం ఎందుకు వస్తలే అని చెప్పంటే పలానా సంగతి ఒప్పుకుందా, నాకు అక్రమ సంబంధం ఉంది పలానా రవి అనే వ్యక్తితో అని? ఒప్పుకుంది మేడం, ఒప్పుకుంది. సరే అని చెప్పేసి వాళ్ళు మందులు ఇచ్చింది. అతన్ని పిలిపించుకొచ్చారా? వాడిని 4 పీకాలు కదా, మరి వాడిని కూడా పిలిచి పెళ్ళై 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఉంచుకొని వాళ్ళ కాపురం నాశనం చేస్తున్నట్టే మీ కుటుంబం. ఇప్పుడు మీరిద్దరు కాదు, మీకు 2 పిల్లలు ఉన్నారు.
మీ ఇద్దరిలో ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. రోడ్డు మీద వస్తాయి. తల్లో తండ్రో లేకుండా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. అవును మేడం. కుటుంబమే స్పాయిల్ అయిపోతుంది కదా. మరి ఆయన పిలుచుకొచ్చి ఏమన్నా కొట్టడం, అసలు వాడేంటి పెళ్ళైనోడా పెళ్ళవనోడా? బ్యాచులర్ మేడం. బ్యాచులర్, ఆంటీ దొరికింది వాడుతున్నాడు. అవును మీ ఆవిడకి బుద్ధి ఉండాలి. ఉండాలి మేడం. మ్యాచ్ చేసిన తర్వాత మేడం సరే అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి అంచెల్లి మేడం. మళ్ళీ ఇప్పుడు ఈ క్యాండిడేట్ రావడానికి క్యాండిడేట్ ఒక్కడే కాదు మేడం, ఇంకోటి వాళ్ళ ఊరి సర్పంచ్ ఒకడు అబ్బా. బద్రీనాయక్ అని చెప్పి వాళ్ళ సర్పంచ్ ఒకడు. అప్పుడు నువ్వంటే భర్తవి తెలిసి తెలియక ఊరుకుంటున్నావు. ఉంచుకున్నవాడు ఊరుకోడు కదా, రవి ఊరుకోడు కదా ఇంకొక సర్పంచ్ని ఉంచుకుంటే. ఇవ్వలే వాళ్ళకి తెలియదు మేడం, ఎక్కడెక్కడనే మేడం. తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఈ నాకు మామూలుగా పెద్ద ఫోన్ల గురించి నాకు అంత పెద్ద ఏంది, నాకు చిన్నప్పుడు డబ్బా ఫోన్ ఉండే మేడం అప్పట్లో నాకు. అయితే పెద్ద ఫోన్ ఎప్పుడు పెద్ద ఫోన్లే, అది వాట్సాప్ చాటింగ్ ఏమో చేసినట్టుంది. వాడు కార్ చేసుకొని ఇక్కడ పాయింట్ మీదకి వచ్చిండు కొలుబాయికి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి. వచ్చిన తర్వాత నేను ఇట్లా సంగతి అని చెప్పి స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ తిట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేలోపే మేడం నాకు తెలియకుండా వాళ్ళ పెద్దమ్మ అన్నం పెట్టింది. నేను తింటా అని చెప్పి ఇట్లా కూర్చున్నా, ఆడ కార్ వేసుకొని వచ్చిండు, ఎక్కించుకు వెళ్ళిపోయాను. ఎక్కించుకు వెళ్ళిపోయి జిన్నారా పోలీస్ స్టేషన్ నా మీద 498 సెక్షన్ మీద కేసు చేసింది మేడం. నీ మీద? నా మీద 2017లోనే మీ మీద 498 కేసు అయింది. అవును మేడం. వేసిన తర్వాత ఇక అప్పటికెళ్ళి ఈ బద్రీనాయక్ అనే క్యారెక్టర్ తోటే ఉంటుంది మేడం. కాస అప్పట్లో ఇంత అవగాహన లేదు, అక్రమ సంబంధాలు, లీగాలిటీ, గొంగోర అని. ఆవిడ ఒక ఫాల్స్ కేసు వేసింది. వేసినప్పుడు మీరు ఇవన్నీ ఎవిడెన్స్లు చూపించుంటారు కదా, ఇట్లా రెడీ హ్యాండెడ్గా దొరికిందండి, ఇట్లా రవి అనే వ్యక్తితో, ఇట్లా సర్పంచ్తో, ఇదిగో నా దగ్గర ఫోన్ రికార్డ్స్, చూసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా చెప్పేవాళ్ళు. అయినా కానీ మీ కేసు ఎంటర్టైన్ చేశారా? పోలీసులు పట్టించుకోలేదు మేడం, పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు నా మీద కేసు చేసిన తర్వాత నేను అన్ఫిట్ అయిపోయాను మేడం. కాదు సార్, అది కామన్గా వేసే కేసు. మీరేమీ అన్ఫిట్ కాదు, మీరు క్రైమ్ చేసినట్టు కాదు. ఒక మహిళకి కొన్ని హక్కులు కల్పించేశారు. అవి నిజానిజాలు తేల్చేది మెజిస్ట్రేట్, కోర్టు తేల్చే వరకు ఈ కేసులు బుక్ అవుతాయి. ఈ కేసులు ఉన్నంత మాత్రాన మీరు క్రిమినల్ లేకపోతే అక్యూజ్డో మీరు కన్ఫామ్గా అమ్మాయిని హింసించినట్టో కాదు. హక్కులు వాడేసుకుంది, మిస్యూజ్ చేసింది. 498 కేసులు చాలా మిస్యూజ్ అవుతున్నాయి అంటున్నాం చూసారా, ఇది అలా అనుకుందాం మనం. కానీ ఆ అమ్మాయి చేసింది ఒకటి ఉంది కదా, అక్రమ సంబంధాలు అనేది, దాన్ని ఎవరు యాక్టివ్గా తీసుకోలేదు మేడం. మీరు చెప్పిన తర్వాత కూడా ఎవరు తీసుకోలేదు మేడం. నేను లాస్ట్ కూడా మళ్ళీ నేను ఏ పోలీస్ స్టేషన్ సార్ ఇది? జిన్నారం మేడం. జిన్నారం కేసు వేసి మళ్ళీ వాంతో ఇట్లా అమ్మాయి వెనకాల ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? ఆ సర్పంచులు గట్రా ఎవరన్నా సర్పంచ్ మాట్లాడి నా మీద కేసు చేసినప్పుడు సర్పంచ్ కొంచెం ఒక గట్టుడు మేడం. నేను 5 సార్లు పంచాయతీ చేసిన వల్ల మీ మీద కేసు వేసినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు సార్? నా దగ్గర ఉన్నాను. ఇప్పటికి మీ దగ్గరే ఉన్నారా? ఇప్పుడు అనాథ హాస్టల్ ఏం చేసింది మేడం. పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆశ్రమాల్లో వేసింది మేడం. వాళ్ళ నా పండుగ పబ్బానికి మా అమ్మ వాళ్ళు చూద్దాం తీసుకురాపోరు అని చెప్పండి కూడా నాకు ఛాన్స్ లేకుండా మా ఇది చేస్తాను మేడం. ఓకే చెప్పండి మేడం. అప్పటికెళ్ళి నేను సరే అని చెప్పేసి స్టేషన్ బిల్ తీసుకొని మామూలుగా మళ్ళీ కొద్ది సెట్ అయిపోయి గంగలో అని చెప్పి సప్లై కొన్నాను మేడం. ఇక పిల్లలు చూసుకుంటూ నా పని చేసుకుంటుంటున్నా ఉండంగా మేడం. మళ్ళీ పెట్టింది ఆవిడే, వదిలేసింది ఆవిడే, వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు వెచ్చలవిడిగా రెచ్చిపోయి ఆవిడ స్వేచ్ఛగా తిరుగుతుంది మేడం. మీరు పట్టుకోవడం వల్ల మీకు జరిగిన లాస్ ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయింది, పిల్లలకి తల్లి లేదు, మీకు భార్య లేదు, ఎదురు ఒక కేసు. తప్ప ఆవిడే చేసింది, పనిష్మెంట్ మీకు నాకు చేసింది మేడం. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి మేడం మళ్ళీ నాకు ఇంటికి దగ్గరనే మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నాను మేడం. ఇంటికి దగ్గర వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోలేదా? నేను పతివ్రతని, నా పిల్లలు నా దగ్గర ఉండాలి అని తీసుకుపోలేదు మేడం. పిల్లలు అడ్డే ఆవిడకి ఒక రకంగా. ఎప్పుడు తీసుకెళ్ళింది సార్ పిల్లల్ని మేడం? మొన్న లాక్డౌన్ తీసుకెళ్ళింది. లాక్డౌన్ అక్కడ ముందు తీసుకెళ్ళింది మేడం. 2017లో వదిలేసిన ఆవిడ 2020లో తీసుకెళ్ళింది, 2-3 years తర్వాత. మేడం. ఎందుకు ఇచ్చారు మీరు పిల్లల్ని? అలాంటి ఆవిడ దగ్గర పిల్లలు పెరగడం డేంజర్ కదా. నేను వద్దన్నా కానీ అయితే మామూలుగా మేడం నాకు అప్పట్లో అడ్డొస్తున్నా అని చెప్పేసి నేను 1,00,000 పెట్టి తీసుకుపోయి నాకు డైవర్స్ ఎక్కడ మనం లాయర్ నోట్ రాపించింది మేడం. మ్యూచువల్ డైవర్స్ చేసిందా? మేడం. 498 క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు మొన్న మీరు గెలిచారా, ఆవిడ విత్డ్రా చేసుకుందా? నేను గెలిచిన మేడం. గెలిచావు. మరి అప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఎందుకు ఇచ్చావు? మ్యూచువల్ డైవర్స్లో ఏవో కండిషన్స్ ఉండుంటాయి కదా, 498 క్లోజ్ చేయాలి, పిల్లల కస్టడీ నీకు ఇచ్చేస్తాను, ఇగో 1,00,000 ఇస్తాను, లేకపోతే ఏమి ఇవ్వను, పర్మనెంట్ ఎలిమినీ ఏమి లేకుండా,
ఇలా ఏదైనా రాసుకున్నారా? ఏమీ రాసుకోలేదా? రాసుకోలేదు మేడం. అది ఫోటో ఉన్నది మేడం పేపర్. ఒక్కసారి ఇవ్వండి సార్. ఇదేంటి సార్ ఈ పేపర్? ఇది మేడం నేను మ్యారేజ్ చేసుకున్న సర్టిఫికేట్ మేడం. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదు మేడం, ఆ అమ్మాయితోదే. ఆమెతోటే. 2007లో మీకు మ్యారేజ్ అయింది, 17లో కేసులు అయినాయి మేడం. ఒక విడాకుల పత్రం పెద్ద మనుషుల దగ్గర రాసేసుకున్నారు మీరు. ఇది కోర్టు ద్వారా వచ్చింది కాదు కదా? కాదు మేడం. 2018లోనే మీరు విడిపోతున్నట్టుగా రాసుకున్నారు కదా, మరి ఆ రోజే మీరు పెద్ద మనుషుల దగ్గర అడగాలి కదా, నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, అది విత్డ్రా చేసుకోమనండి అని. అడిగినా మేడం. చేసుకుంటాను అడిగితే చేసుకుంటా అని చెప్పేసింది మేడం. లోక్ అదాలత్ ఫామ్స్ వేస్తే 3 months లో క్లోజ్ అయిపోతాయి. అలా ఏమీ వేయలే అమ్మాయి వచ్చి. లేదు మేడం, తీసుకుంటా అని చెప్పి వీళ్ళ మధ్యలో చెప్పింది మేడం. కోర్టుకు రమ్మని చెప్పేసి అంటే రావట్లేదు. అదే పేపర్స్ ఏం వేయలే, విత్డ్రా ఫామ్స్ ఏం వేయలే. సో దానివల్ల మీరు ఇప్పటిదాకా ఫైట్ చేసి గెలిచారు. ఎవిడెన్స్లు, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఏమైనా నడిచినాయా? నడిచింది మేడం. కోర్టుకు వచ్చి ఫైటింగ్ కూడా చేసిందా? అవును మేడం. అప్పుడు మీ లాయర్ ఇది చూపించి అడుగుంటాడు కదా, అమ్మ నువ్వు విడాకుల పత్రాలు కూడా రాయించుకున్నావు కదా అని. కానీ విలువలేదు మేడం. ఏం విలువ లేదు? అసలు విలువలేదు. నేను కేసు నడిపిస్తా అని చెప్పి అవసరం ఇంకోటి పెడతాను నా మీద. లాయర్ చెప్పిండు. లాయర్ చెప్పిన తర్వాత మేడం అప్పట్లో ఒకటి గ్రూప్ షీట్ ఉంటుంది మేడం, కొంచెం అప్పుందని చెప్పినా మేడం. ఆ గ్రూప్ షీట్ డాక్టర్ గ్రూప్ షీట్లకి వెళ్ళని చెప్పేసి వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుందా? చేసుకుంది మేడం. వేరే పెళ్లి అయిపోయింది కాబట్టి మీకు ఆవిడకి 8 మందిని మార్చింది మేడం. పెళ్లి చేసుకోవడం వేరు, అక్రమ సంబంధాలు వేరు. పెళ్లి చేసుకుందా లీగల్ గా అని అడుగుతున్నా. తాళి కట్టించుకోవడం అంటే మెడలో అయితే తాళైతే కనిపిస్తుంది మేడం. అది మీదే అయి ఉండొచ్చు. లేదు, పెళ్లి పలానా పొల్లైనో ఎల్లైనో చేసుకుందని ఏమన్నా ఉందా? ఉంది మేడం. ఇప్పుడు ఆ క్యాండిడేట్ తోటే ఉంటుంది మేడం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయన తోటే ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది కదా 20లోనో 21లోనో మేడం. అనాథాశ్రమంలో ఎందుకు చేర్పించింది? ఆవిడ ఆల్రెడీ సంపాదించుకుంటుంది, ఓ భర్త ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది ఆవిడకి, పిల్లలు పెంచుకోవచ్చు కదా. నేను చెప్పిన మేడం, పిల్లల్ని నేను మ్యారేజ్ చేసుకోను, మీరు అట్లా ఉంటే పిల్లలకు మళ్ళీ ఇప్పుడు అయ్యో ఆడదంటే గిట్లే ఉంటుంది అసలు నేర్చుకుంటారు వాళ్ళు, నేను చూసుకుంటా, మా అమ్మ ఉన్నది కదా, ఎంత నాకంతే ఆడలోకి అవసరం బాగుంటుంది కాబట్టి మా అమ్మ ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అంటే నేను ఇయ్య అని చెప్పాను. నేను ఇయ్య అని చెప్పేసి అంటే అక్కడ పిల్లలు అంత గలీజ్గా ఉంటుంది కదా మేడం అని చెప్పేసి నేను మళ్ళీ వేరే పెద్దవాళ్ళ ద్వారా ఫోన్ చేయించాను మేడం. ఫోన్ చేపిస్తే ఇయ్యను అని చెప్పేసి ఏం చేసింది, హాస్టల్లో చేసింది మేడం. అనాథాశ్రమం హాస్టల్లో తీసుకెళ్ళిపోయి అనాథాశ్రమంలో వేసింది. 498 క్లోజ్ అయిపోయింది. ఇంకేమన్నా కేసులు పెండింగ్ ఉన్నాయా? ఏమీ లేవు. 498 క్లోజ్ అయ్యి ఎంతకాలం అయింది? జూలై అయింది మేడం. జూలైలో అయిపోయింది. అయిపోయి కూడా దగ్గర దగ్గర 10 months అవుతుంది. ఇక ఆవిడెవరో మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? ఇప్పుడు నాకు నేను మ్యారేజ్ చేసుకున్నట్టు సర్టిఫికేట్ నాకు నా భార్య అని చెప్పి ఇంత మంచి ప్రూఫ్ ఉంది మేడం. ఇప్పుడు నాకు డైవర్స్ అని చెప్పేసి అంటే మేడం అది ఎవరు ఒప్పుకుంటలేదు మేడం. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. మళ్ళీ విషయం మేడం, పిల్లల్ని అక్కడ వేసింది మేడం. కొద్దిగా పిల్లలు కూడా కొద్దిగా ఏమన్నా కొంచెం సేఫ్టీ కావాలి. అక్కడ తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళ అనాథ ఆశ్రమం ఉంటూ నాకు నచ్చలేదు మేడం. ఆమెకి ఎట్లా జాబ్ ఉంది కదా మేడం, 5వ 10వ నేను కూడా ఇంత సహాయం అవుతాయి పిల్లల కోసం అని చెప్పేసి ఆమె జాబ్ ఉంది కాబట్టి మళ్ళీ వానికి భార్య ఉన్నది మేడం. ఆవిడ పెళ్లి చేసుకున్నట్టు కాదు, ఎవరినో ఉంచుకొని భార్యాభర్తలని ఆళ్ళే టమ్కేసుకుని బతికేస్తున్నారు. లీగల్గా పెళ్ళి ఏమి అయినట్టు కాదులేండి అది. సో ఇక్కడ మీరేమంటారంటే నా పిల్లలకి కనీసం ఉంటే అమ్మాయి దగ్గర ఉండమనండి, లేదా నా దగ్గర. రెండు, నాకు లీగల్గా డైవర్స్ పేపర్స్ కావాలి, దానివల్ల నేను ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికిద్ది అండి. పిల్లలు మీరు తాగిపడిపోతాను మీరే చెప్తున్నారు. మీరు పిల్లల్ని తెచ్చుకొని ఏం చేస్తారు, ఎట్లా పోషిస్తారు? మీరు ఇప్పుడు పని చేస్తున్నారా? నేను డ్రైవర్ ఇస్తాను సార్. ఇప్పుడు చేస్తున్నారు? స్కూల్ బస్ నడిపిస్తాను. బాగా డ్రింక్ చేస్తానండి నేను అన్నారు కదా, అలా డ్రింక్ తాగి పడిపోవడం అవన్నీ ఉన్నాయా? లేకపోతే అట్లా లేదు మేడం. నేను ఫస్ట్ తాగుడు మానేశారా? అంటే అప్పుడప్పుడు తాగుతాను మేడం. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 1 year మాత్రం నేను మర్చిపోలేక బాగా అమ్మాయి బాగా కష్టాల వల్ల ఎడిక్ట్ అయిపోయారు అంటున్నారు. అవును మేడం. ఇప్పుడు సరే, మీకు తగ్గట్టు ఏదో సంబంధం దొరికింది, పెళ్లి చేసేసుకుని మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా. ఆవిడ ఆల్రెడీ విచ్చలవిడిగా హ్యాపీగా బతుకుతుంది, ఇక లైఫ్ స్పాయిల్ అయింది నీది. నువ్వు కూడా ఎవరినొకరు చేసుకోవచ్చు కదా, మీకు తగ్గ వాళ్ళు ఎవరొకరు దొరుకుతారు కదా. పిల్లల్ని ఏం చేస్తారు చేసుకుంటా? పిల్లలు సార్, పిల్లలు నాకు అసలు పెద్ద ఉన్న కథంతా మొత్తం పిల్లల దగ్గరే ఉన్నా సార్. నాకు పిల్లలు కావాలనే ఉంది. ఇప్పుడు పిల్లలు నేను తీసుకుందామని చెప్పండి, నేను మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసి ఉంటుంది, అదొక బాధ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళకి పంపిద్దామని చెప్పేసి అంటే వాడు గూండా పడకనా కాదు సార్. నేను చెప్తా ప్రాసెస్ ఏంటని. మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మీకు తగ్గ వాళ్ళు దొరుకుతారు కదా, చేసేసుకోవచ్చు కదా అని అడుగుతున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు డైవర్స్ పెళ్లి ఇస్తాను. ఎవరయ్యా, మీకు ఆల్రెడీ విడాకుల పత్రం ఉంది, అది చూసుకుని మే పెద్ద లీగాలిటీ ఫాలో అయ్యే ఫ్యామిలీస్ ఏం కాదు, విచ్చలవిడిగా తిరుగుతుంది అక్కడ. ఆవిడ ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంది, నీ మీద ఇంకే కేసులు వేసిన కేసు ఓడిపోయింది, ఇంకే కేసులు నిలబడవు. అర్థమవుతుందా?
సో ఇలా నమ్మి చేసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే చేసేసుకోవడమే. ఆర్డర్ కాపీ ఉంటేనే పెళ్లి చేసుకుంటానంటే అవి అయ్యే పనులు కాదు కదా. మేడం ఇంతకుముందు ఒకసారి చూసుకున్నా మేడం. చూసుకున్న తర్వాత మేడం ఏమో మీ ఆవిడ వస్తుందేమో, మీ పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఓకే సార్, లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను ఒకసారి వినండి. అంటే మీరు ఒకవేళ మీ ఆవిడతో ఏమన్నా మాట్లాడమని వచ్చారా లేకపోతే ఏంటి? మాట్లాడి నాకు డైవర్స్ కుదిరి నాకు డైవర్స్ వస్తే మేడం ఆమె నేను ఏమంటలేదు మేడం, ఆమె బతక బతకని మ్యూచువల్ డైవర్స్ ఇస్తే బాగుండని మేము. మేడం సార్ ఈ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అంటే వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. మేడం మీ అదృష్టం బాగుండి ఒక 5 to 7 years తిరిగి 498 కేసు గెలిచారు. ఒకటి ఆ అమ్మాయి ఫైట్ చేసింది, మీకు ఇచ్చిన మాట వదిలేసి ఫైటింగ్ చేసింది. యాక్చువల్గా అక్కడ 2018లోనే మీ పేడ వదిలిచ్చేసుకుంది ఒక రకంగా. లేడీస్ కాబట్టి లేడీస్ తగ్గ వాళ్ళు ఎవరో పనికిమాలిన దొరికేశారు ఆవిడకి. వీడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వీడు అని ఏదో ఇప్పుడు దాకా ఎంతమందితోనో కవర్ అవుతుందని మీరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. లేదా ఆవిడ ఇండివిజువల్గానే బతుకుతుంది. ఈ డైవర్స్ వల్ల ఆవిడకి బెనిఫిట్ ఏంటంటే ఎవడో ఒకడు దొరుకుతాడు. 2, ఇష్టం లేని భర్త ఫోర్స్ఫుల్గా ఇంటికి రాడు. అందువల్ల ఆవిడ రాయించుకుంది. యాక్చువల్గా లీగల్ డైవర్స్ కావాల్సింది ఆ అమ్మాయికి. ఎందుకంటే తను జాబ్లో ఉంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే బెనిఫిట్స్ కానీ ఏమన్నా వచ్చేది మీకు మీ పిల్లలకి మాత్రమే. ఆవిడ లీగల్ డైవర్స్ తీసుకోవాలి, మీరు కాదు. మీకంటే ఎక్కువ అవసరం ఆవిడకుంది. అయినా ఆవిడ తీసుకోవాలి. ఇది ఒక్కటి పట్టుకొని ఎవడో పొల్లయో ఎల్లయ్యో వెళ్ళి మేమండి ఆవిడ భర్త అనటం కుదరదు. ఓకేనా? మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవడం వేరు, కానీ ఆవిడకి భర్త మీరే లీగల్గా ఆవిడ విడాకులు తీసుకునేదాకా. ఇది గుర్తుపెట్టుకోండి. 2, మీరు ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ కోసం అనో విడాకులు కావాలి అనో ఆవిడని అప్రోచ్ అయితే మనం కానీ మీ అడ్వకేట్ కానీ పెద్ద మనుషులు కానీ వెంటనే ఆవిడ మీ మీద ఇంత పంచాయతీ చెప్తుంది. ఎందుకంటే చాలా ఎలిగేషన్స్ ఉండుంటాయి. ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకొని లవ్ చేసిన ఒక వ్యక్తిని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది అంటే ఆవిడ వర్షన్ ఏదో ఆవిడకుంటుంది. తాగుబోతూ తిరుగుబోతూ పని చేయడు, పట్టించుకోడు, వాళ్ళ అమ్మాయి లెక్క చేయదండి, పిల్లల్ని ఏ రోజు పట్టించుకోలేదండి, నన్ను ఏ రోజు పట్టించుకోలే, నా మీద విపరీతమైన అనుమానం, నేను పతివ్రతలకు లీడర్ని, ఇలా ఏదో చెప్పుకుంటూ వెళ్తుంది ఆవిడ వర్షన్. ఆవిడ మీరు కేసు వేస్తారు, లేదమ్మా నువ్వు సెటిల్మెంట్కి రా అంటే నన్ను పంచాయతీని టీవీలో పెడతారా అన్న ఒక ఉద్దేశంతో పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. ఆశ్రమంలో ఉన్నారా, హాస్టల్లో ఉన్నారా, ఎక్కడున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు గురుకులు ఇట్లాంటివన్నీ మనకి అనాథాశ్రమాలు ఏం కాదు. అవి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కొన్ని ట్రస్ట్ల కింద లెక్క అవి. సో వాటిలో పిల్లలు చదువుతున్నారన్నా కానీ ఈవిడ దగ్గరే ఉండాలి అని మనం ప్రెజర్ చేయలేం. అప్పుడు మీరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, మీ ఫ్యామిలీ బాగుంది, మీరు పిల్లల కోసమే బతుకుతున్నారు అన్నప్పుడు మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకొని ఈవిడ పిల్లలు సరిగ్గా చూడట్లా, ఆశ్రమాల్లో పడేసింది, లేకపోతే పలానా చోట వేసింది, నా పిల్లలు అక్కడికి డైలీ సర్వీస్లో వెళ్తారు, తల్లి ప్రేమ ఎలాగో లేదు, తండ్రి ప్రేమ అన్నా ఉండనివ్వండి అని మీరు పోరాటం చేయడానికి రెడీ అయితే అప్పుడు మళ్ళీ ఫైట్లు స్టార్ట్ అవుతాయి. మీరు 2018 నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేవి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకుని ఇంకో 5 years 3 years ఫైట్ చేయడానికి నేను సజెషన్ ఇవ్వలేనని నా ఉద్దేశం. అంటే బెటర్ కాదు. మీ దాంట్లో మీకు తెలియక మీరు ఏదో అనేసుకుంటారు. లీగాలిటీ ఎలా ఉందో బయట మాకు తెలుసు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక కేసులో సీనియారిటీ వచ్చేసింది. ఒక అబద్ధపు కేసు అబద్ధం అని ప్రూవ్ చేయడానికి మీకు 6 ఏళ్ళు పట్టింది. ఏది అమ్మాయి అన్ని ఒప్పుకున్న కేసులో, విత్డ్రా చేసుకుంటానని రాసి ఇచ్చిన కేసులో కూడా. సో అలాంటి రాయేసుకోవడం అవసరమా అలాంటి ఆవిడ మీద అనేది ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ఇలా మీరు ఉండడం వల్ల మీకు ఇప్పుడు ప్రెసెంట్ లీగాలిటీ లేదు, పిల్లలకి సంబంధించి మెయింటెనెన్స్ కేసు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ లేదు. ఆవిడ లైఫ్ ఏదో ఆవిడ బతుకుతుంది, మీ లైఫ్ ఏదో మీరు. మిమ్మల్ని నమ్మి ఇలాగే ఉండగా వచ్చిన వ్యక్తే మీకు కరెక్ట్ పర్సన్. మీకు డైవర్స్ కేసు కావాలి, డైవర్స్ లీగల్గా కావాలి, ఇందాక నేను చెప్పిన బెనిఫిట్ పోతుంది. అయినా పర్లేదు మేడం, అమ్మాయిది నాకు అనవసరం, పిల్లల డైవర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటే. ఎందుకంటే మీరు డైవర్స్ అడుగుతూ పిల్లల్ని అడిగితే మీకు కోర్టు ఇవ్వదు. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ 2 అడుగుతామో ఈ అమ్మాయి వెంటనే పిల్లలకి సంబంధించి మెయింటెనెన్స్ వేస్తుంది. పిల్లలు ఇంకా చిన్నపిల్లలే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేదాకా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు అది లేదు. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంటీరియర్ పిల్లల విజిటేషన్ రైట్స్ వస్తాయి. మంత్లీ ఒకసారో వీక్లీ ఒకసారో వెళ్ళి హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం. మీరు చైల్డ్ కస్టడీ పిటిషను డైవర్స్ కేసు 2 వేయాలి. చైల్డ్ కస్టడీ పిటిషను డైవర్స్ కేసు క్లాష్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో స్టెప్ ఫాదర్ ఎప్పుడు బాగా చూసుకోరు. మేబీ ఇంకా ఫాదర్స్ అన్నా బాగా చూసుకుంటారేమో, స్టెప్ మదర్ 99% బాగా చూసుకోదు. సో మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి డైవర్స్ అడుగుతూ పిల్లల్ని నాకు ఇవ్వండి అంటే, బాబు నీ దగ్గర ఆ తిరిగిపోతే ఆవిడ దగ్గర ఉండడం కంటే పిల్లలు గవర్నమెంట్ హయాంలో ఉండడం బెటరు అని అక్కడే ఉంచుతారు. మీకు విజిటేషన్ రైట్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు ఈవిడ విజృంభించేసి మెయింటెనెన్స్ కేసు వేస్తుంది.
అర్థమవుతుందా? ఇద్దరు పిల్లలకి మెయింటెనెన్స్ కట్టాలి. ఇక్కడ కొత్తగా సంబంధం వచ్చిన అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. మీ ఇద్దరు పిల్లల్ని చూడడానికి నేను పెళ్లి చేసుకోవాలా, మీ దగ్గర డైవర్స్ పేపర్ ఉన్నా రారు. 2 పిల్లలు అక్కడ ఉన్నారు, నేను నెల నెల మెయింటెనెన్స్ ఇస్తున్నాను, నాకు మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది అన్నా రారు. సో దానివల్ల మనకి డైవర్స్ కేసు ఆర్డర్ వేస్ట్. సో పిల్లలు కావాలంటే పెళ్ళి అనే విషయం మర్చిపోండి. చైల్డ్ కస్టడీ పిటిషన్ వేయండి, పిల్లల కస్టడీ 100% మీకు వస్తుంది. ఓ 2 to 3 years ఫైట్ చేస్తే ఈ లోపు విజిటేషన్ రైట్స్ వస్తాయి. అంటే 2-3 months నుంచి మీరు ఇంటీరియం విజిటేషన్ పిటిషన్ వేసుకుంటే పిల్లల విజిటేషన్ రైట్స్ మీకు వస్తాయి. చూసుకుంటూ పిల్లలతో ర్యాపో పెరిగితే మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే పిల్లలు మాత్రమే మీకు వస్తారు. పిల్లలు మీతో ఉండే టైం వాళ్ళ మ్యారేజ్ వరకే గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత మీదే, ఎడ్యుకేషన్ మీదే, పెళ్ళిళ్ళు మీవే. అంటే మీ జీవితం అలా వెళ్ళిపోద్ది. దాంతోపాటు అమ్మాయితో హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది? లేదండి సరే పిల్లలు ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఉంటున్నారో అలా ఉండనివ్వండి, మరి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి? ఆవిడ్ని కదుపుకోవడం కంటే కూడా మీరు జస్ట్ ఒక డైవర్స్ పేస్ట్, అంటే నేను కదిపితే ఏం జరిగిద్దో చెప్తున్నా. మీరు డైవర్స్ కేసు వేసినా ఇది జరగవచ్చు, కానీ కొంచెం 50-50 ఛాన్సెస్. మనం ఆవిడని కదపట్ల, ఏదో అడ్రస్ మీకు ఆల్రెడీ 4-5 అడ్రస్లు ఉన్నాయి ఆ అమ్మాయివి, ఒక అడ్రస్ పంపించారు, ఆవిడ లేదు, 2-3 సార్లు తర్వాత మీకు ఎక్స్పార్టీ అడ్రస్ వస్తాయి, ఆ ఆర్డర్ కాపీ తీసుకుని వేరే పెళ్లి చేసుకుంటారు. నా బెస్ట్ సజెషన్, దీంతో ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే ఈ ఆర్డర్ చూపించుకొని చేసుకోండి అని చెప్తా. ఎందుకంటే ఆవిడని కదుపుకోవడం దండగా సార్ అని. డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు వేస్తే డైవర్స్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ డైవర్స్ వేసుకోవాలి. ఈ 3 వేసుకుని కోర్టుల చుట్టూ తిరగడం అన్నా కానీ ఆవిడని కదుపుకొని ఇప్పుడు అమ్మా నువ్వు రా మ్యూచువల్ డైవర్స్కి అన్నా కూడా మీరు మళ్ళీ క్లోజ్ అయిపోయిన చాప్టర్ని రీఓపెన్ చేసినట్టు అవుతుంది. బెటర్ సజెషను, ఇలా మిమ్మల్ని నమ్మి మీరు ప్రవర్తన బాగుంటే లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఉంటారు. ఈ ఆర్డర్ కాపీ చూపించండి, వాళ్ళకు ఒక హామీ. వాళ్ళు ఏంటి, అరే మళ్ళీ నీ భార్య పిల్లలు వస్తే ఏంటి పరిస్థితి అంటే, అమ్మ ఇన్నేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా రాని ఆవిడ, ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి, నన్ను నమ్మి చేసుకుంటే చేసుకోండి అని మీరు అట్లా ప్రొసీడ్ అవ్వగలిగితే అది బెటర్ సజెషన్ అని నా ఉద్దేశం. లేదు మేడం మీరు కదపండి అంటే కదుపుతాను, తర్వాత వచ్చే పర్యవసానాలు మీరు ఆలోచించుకోండి. రాయా అని చెప్పా, ఏం పడుతుందో మన ముఖం మీద అని ఆలోచించుకోండి. మీ కష్టం మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇలా వదిలించుకోవడం చాలా బెటరు. ఇట్లాంటి కేసుల్లో పిల్లల ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళే డాడీని ఎత్తుక్కొని వస్తారు. అప్పటికి మీరు కరెక్ట్గా ఉండి ₹1 సంపాదించుకొని సీక్రెట్గా నా పిల్లలకి నేను ఇస్తే బెటరు అని అనిపించిన రోజు సీక్రెట్గా ఇవ్వండి, హక్కుగా కాదు. ఇప్పుడు మనం కదిపితే వాళ్ళు హక్కులు మాట్లాడతారు. పిల్లలకి ఏం కడుతున్నావు నువ్వు ఇప్పటిదాకా, ఆల్రెడీ పిల్లల్ని 2000లో తీసుకెళ్ళా, 4 సంవత్సరాల నుంచి నేను పోషించుకుంటున్నాను, నీకు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మొదలు ఇప్పుడే మీకు లీగాలిటీ వదిలింది, మళ్ళీ మొదలు అవసరమా అని నా ఉద్దేశం. చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అవును మేడం, మీరు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు దాన్ని మిసిలిస్తుంది, మీరు చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఛాన్స్ కాదు సార్, ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ నిజాలే అయితే ఆవిడ ఖచ్చితంగా అదే క్యారెక్టర్లో ఉంటుంది. మీ అమ్మ మీరు ఏదైనా సంపాదించుకునేది ఏదైనా గుడిసె ఉంటే అది క్లెయిమ్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు పిల్లల పేరు మీద రాయండి మీకు డైవర్స్ ఇస్తారంటే ఏం చేసుకుంటాం మనం? ఇప్పుడు జీవితమే పోయింది ఆల్రెడీ. 2017 నుంచి పోయింది మీకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, పెద్ద పనిష్మెంట్ పడినట్టు ఒక రకంగా. మళ్ళీ ఇప్పుడు కదుపుకోవడం బెటర్ కాదని నా ఉద్దేశం. ఏమంటారు సార్ మీరు? ఎంత పిల్లల వయసు ఎంత సార్? పెద్ద పాప 15 సంవత్సరాలు ఉంటుంది సార్, చిన్న పాప 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఇంకా 3-4 ఏళ్ళ మెయింటెనెన్స్. ఇతని సంపాదన ఆల్రెడీ ఇంకా ఇప్పుడిప్పుడే అప్పులు తీసుకుని లైన్ లో కూర్చున్నారు ఓపిగ్గా. మళ్ళీ మెయింటెనెన్స్, కోర్టులు, అడ్వకేట్, సేమ్ స్టోరీ అవుతుంది. అవును, పెద్ద పనిష్మెంట్ వేసుకున్న వాళ్ళు అవుతారు. ఎక్కడున్నారో తెలియదు మీకు, ఎక్కడున్నారు పిల్లలు, ఎక్కడ చదువుతున్నారో తెలుసా? పోయి చూసి వస్తారా? సార్ నేను హాస్టల్కి వెళ్ళి. ఏ హాస్టల్? మదర్ తెరీసా అని చెప్పేసి మందపల్లిలో ఉంటుంది సార్. మదనపల్లిలో. సార్ మిమ్మల్ని రానిస్తున్నారు కదా, రానిస్తుంది చాలు సార్. ఎందుకంటే కోర్టుకు వెళ్ళినా మనకు వచ్చేది విజిటేషన్ రైట్సే, దానికోసం ఇవన్నీ కదుపుకోవద్దని. ఇక డైవర్స్ అంటారా, చాలా కేసుల్లో ఇలా మీది పూర్వకాలం ఈ అగ్రిమెంట్ రాసుకున్నది, ఇప్పుడు ఫ్రెష్గా విడాకులు కోర్టు నుంచి కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. నీకు ఇంకొక బెనిఫిట్ కూడా మనకి కొంచెం ఉంది అని చెప్తున్నాను ఒక రకంగా. అలాగే కావాలి అనుకుంటే మీరు డైవర్స్ ఒకటి వేసుకోండి, అడ్రస్ పెట్టి నేను మాట్లాడతాను మీతో. లీగల్ ప్రొసీడింగ్స్లో విడాకుల కేసు వేసుకోండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే ప్రొసీడింగ్స్లో మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, లేదా దీన్ని చూపించి ఈలోపు సంబంధాలు చూసుకోండి. మిమ్మల్ని నమ్మి వచ్చేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ఉంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఛాన్స్ మేడం. అట్లా ఇంకో విషయం మేడం, నిన్న నేను ఇప్పుడు అది ఉంచుకున్నది కదా మేడం, వాడిని నాకు ఫోన్ చేశాడు, బెదిరిస్తాను నేను చంపేస్తాను. ఎందుకు? అసలు మీకు వాళ్ళకి సంబంధం లేదు కదా. నా నెంబర్ ఇప్పుడు దాని నెంబర్ నా దగ్గర ఉంది మేడం.
నా నెంబర్ అక్కడ ఉంది, 10 నెంబర్ నా దగ్గర ఉన్నది. వీడు మొన్న ఒకసారి సంక్రాంతి హాలిడేస్ అప్పుడు మేము పిల్లలు తీసుకెళ్తా అని చెప్పేసి ఒక 2 రోజులు తీసుకెళ్తా. అదే నేను ఇప్పుడు మీతో అన్నాను, అది గుర్తుందా? మీరు కదిపే కొద్దీ రియాక్షన్స్ గట్టిగానే వస్తాయి. ఆ రియాక్షన్స్ వద్దండి అంటున్నా. మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. పిల్లలు కావాలి, కనీసం పెళ్ళి, ఏదో ఒక భార్య ఉంటే నా లైఫ్ ఒక డెసిషన్ వస్తుంది అని. ఇటు ఈ సంబంధాలు రాకపోవడం వల్ల మీరు ఇటు వెళ్ళి రాళ్ళు వేసుకుంటున్నారు. పిల్లల్ని చూడండి, వాళ్ళకి ఏమి ఇవ్వగలరో ఇవ్వండి, వచ్చేయండి. ఇలాంటి కుక్కలు వాగేవన్నీ చాలా తక్కువ. అవి సీరియస్గా ఉన్న రోజు మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇప్పుడు మీరు నాకు చూపించిన పేపర్ ఏదైతే ఉందో మీ దగ్గర, అది వాళ్ళు ఫోన్ బెదిరించినవి ఒక కంప్లైంట్ ఫైల్ చేసి అప్పుడు డైవర్స్ కేసు వేసుకుంటూ కావాల్సి వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి అటాక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మనం ఖాళీగా కూర్చోవడం ఎందుకు? మనం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి, ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే లాయర్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్, లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి, పలానా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేయండి. అలా ఫైల్ చేసినప్పుడు ఎట్లాగో లీగాలిటీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు డైవర్స్ కేసు వేసుకుంటే సరదాగా కావాలంటే, ఓకేనా? ఇప్పుడు కూడా మీరు అన్న ప్రొసీడింగ్స్లో నేను ఫోన్ మాట్లాడినా, ఎవడరా నువ్వు ఫోన్ మాట్లాడి బెదిరిస్తున్నావా, నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామంటే దండగా వీళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఒక టైప్ ఆఫ్ చీదరకి సంబంధించిన వ్యక్తుల్ని కదుపుకోకుండా ఉండడం బెటర్ అని. మీ పీస్ఫుల్ లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అని నా ఉద్దేశం. ఎందుకు ఫోన్ చేసిండు అసలు? నేను పిల్లల కోసం వెళ్తున్నాడు కదా. మీరు పోతుంటే వాళ్ళ ఇంటికి పోయి అడిగిండ్రా మీరు? లేదు సార్, నేను హాస్టల్ పోయారు. అవును, పోతే ఫోన్ చేసిండు. ఒక 2 days నేను పిల్లల్ని తీసుకుపోతా, మా అమ్మ ఇంటికి తీసుకుపోతా అనుకున్నారు అని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేసిన సార్. ఆమెకు ఫోన్ చేసి ఆమెకు ఫోన్ చేస్తే వీడు నా మీదకి నేను చంపుతారు అప్పుడుతారు అని చెప్పి ఆమెకి. అమ్మాయిని నువ్వెవడరా కదపడానికి అని, పిల్లల్ని ఎవడరా నువ్వు తీసుకెళ్ళటానికి అని. వద్దు నాన్న, ఇప్పుడు మీ అమ్మకి నువ్వు ఇంపార్టెంట్. పిల్లలు అనేది, పిల్లల వల్ల ఎంత సఫర్ అయిందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఊహ తెలుసు, వాళ్ళు వస్తారు. 15 years అంటున్నావు, ఇంకో 3 years అయితే మీకు కేసులు వేయడానికి కూడా పనికిరారు. పిల్లల మేజర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. పిల్లలు నీ వైపు వచ్చేసి నాన్న నువ్వు ఎక్కడంటే అక్కడ అంటే ఎవడో ఆపలేడు భూప్రపంచంలో. అర్థమవుతుంది. ఈలోపు మీరు సెటిల్ అవ్వడం, మీ లైఫ్ మీరు చూసుకోండి. ఏదైనా సివియర్గా కంప్లైంట్స్, బ్లాక్మెయిలింగ్, థ్రెట్టింగ్స్ వస్తే కనుక ఒక లెటర్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, ఒక అడ్వకేట్ని, చిన్న అడ్వకేట్ని పెట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా మీ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు ఇంకా మీరు. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాక్స్. ఆల్ ది బెస్ట్. సార్, ఈ కేసులో మనం చూస్తే ఆల్రెడీ పెద్ద మనుషుల దగ్గర విడాకులు కూడా అయిపోయినాయండి. కానీ లీగల్గా తీసుకోవడం ఎప్పుడు బెటర్ ఆప్షన్. ఆ టైంలోనే లీగల్గా వీళ్ళు డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఉంటుంటే ఈ రోజున అతను వేరే పెళ్లి చేసుకోవడానికి లీగల్గా డైవర్స్ కావాలంటున్నారండి అని సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న హీటు మళ్ళీ అమ్మాయిలు దొరకరు. అప్పుడు ఆ అమ్మాయికి అవసరం, అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళని చేసుకోవడం కోసమని అర్జెంటుగా పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసేసుకుంది. ఆ టైంలో ఇతను కోర్టులోనే ఇస్తాను అని ఉంటే తను యాక్సెప్ట్ చేసేది. సో ఎప్పుడు కూడా పెద్ద మనుషుల దగ్గర రాసుకునే అగ్రిమెంట్లు ఇప్పుడు లీగల్గా వ్యాలిడ్ కాదండి. కాబట్టి ఖచ్చితంగా కోర్టులోనే డైవర్స్ తీసుకోవడానికి చూడండి. నెక్స్ట్, ఈవిడకున్న అక్రమ సంబంధాల విషయాల్లో మరి పోలీసులు ఎందుకు అప్పట్లో సివియర్ యాక్షన్ తీసుకోలేదంటే ఆవిడకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉండుంటారు, మామూలుగా అయితే తీసుకుంటారు. అయినా అమ్మాయి ఇంకా మిగతా కేసులు ఏం ఫైల్ చేయలే. ఒక సైడే మనం విన్నాం కాబట్టి ఒక సైడే తెలుస్తుంది. మేబీ ఆవిడని కదిపితే ఇంత పెద్ద లిస్టు చెప్తుందేమో. వదిలేసింది, ఈయన దగ్గర ఇన్కమ్ లేదో ఏం లేదో ఏదన్నా కానీ కదుపుకోకుండా ఉంటే బెటర్ అనేది నా బెస్ట్ సజెషన్. కరెక్ట్, బాగుంది. కానీ అక్రమ సంబంధాలు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కన్సెంట్తో ఏదైనా చేసినంత అక్రమ సంబంధం అవ్వదంటారు అనుకుంటారు కదా. సరే, కన్సెంట్తో ఏదైనా చేయడం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించి. కానీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, అంటే వైఫ్ చేస్తే హస్బెండ్, హస్బెండ్ చేస్తే వైఫ్కి, మిగతా కేసుల్లో స్ట్రాంగ్నెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకప్పుడు అడల్టరీ కేసు ఫైల్ చేసేవాళ్ళం. ఈ వీళ్ళేంటి లేడీస్ అడల్టరీ అవ్వదుగా. ఎప్పుడైనా కానీ అడల్టరీ అనండి. ఒక పార్ట్నర్, మీకు లీగల్ పార్ట్నర్ ఉండగా భర్త కానీ భార్య కానీ వ్యక్తి, అవతల వ్యక్తి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం 498తో పాటు అడల్టరీ కేసు కూడా ఫైల్ చేసేవాళ్ళం. ఇతను ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆ అబ్బాయికి ఎక్కువ ఇస్తున్నాడు, ఆ సెక్షన్ తీసేయడం వల్ల, అంటే లేడీస్ వెళ్ళిపోయి అలా ఆయన్ని కొట్టరు కానీ ముందు ఉంచుకున్న అమ్మాయినో వీళ్ళనో వెళ్ళి కొట్టేయడం, జుట్లు పట్టి రోడ్ల మీదకి లాగేయడం, దీనివల్ల ఉమెన్ రైట్స్ దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతో మేబీ సుప్రీంకోర్టు ఎందుకు అట్లా చేంజెస్ చేసిందో కానీ, మొత్తం అది కన్సెంట్తో వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు దాన్ని మీరు హెరాస్మెంట్ కింద, క్రూయాలిటీ గ్రౌండ్ కింద వాడుకోండి. కానీ అడల్టరీ అనే సెక్షన్ని 497ని తీసిపడేశారు. దానివల్ల ఎట్లా అయిపోయిందంటే అక్కడ ఏదో లైసెన్స్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మ్యారిటల్ రిలేషన్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారండి. దీనివల్ల వాళ్ళ పిల్లల జనరేషన్ ఏదైతే ఉందో తల్లో తండ్రో లేకుండా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతని కేసులో కూడా అదే రిపీటెడ్గా జరిగింది. కానీ అప్పట్లో 2017లో అది లేదండి.
మరి కాకపోతే జెంట్స్ వేస్తే తీసుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు కూడా జెంట్స్ ఏ కేసులు వేసినా తీసుకోకపోవడం వల్ల పాపం నిజంగా వాళ్ళు లీగల్ గా ఇప్పుడు నిజంగా సఫర్ అవుతున్న వ్యక్తులు ఎక్కువ పర్సంటేజ్ జెంట్స్ కనిపిస్తున్నారు మనకి. చూడాలి మరి. ఇతనైతే ఇంకా అమ్మాయిని కదుపుకోవడం దండగా, తనకి నచ్చిన వ్యక్తి ఎవరన్నా, తనని నమ్మిన వ్యక్తి ఒక అమ్మాయిని నమ్మించుకోవడం మెయిన్ కదా. అలా నమ్మించుకుని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అదే కరెక్ట్. మళ్ళీ పిల్లల్ని పోషించి పిల్లల్ని తెచ్చుకొని ఇటు కాకుండా అటు కాకుండా గర్కాన ఘాట్గా అవుతాడు.